అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో కాశీ పుణ్యక్షేత్రం ఒకటండి. మనము జీవించి ఉన్నప్పుడు ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలని మన పెద్దలు మనము అనుకుంటూ ఉంటాము. మరి కాశీ పుణ్యక్షేత్రాన్ని మహాశ్మశానం అని ఎందుకు అంటారు? పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు, పుట్టినవాడు చనిపోక తప్పదు. ఇది ప్రతి జీవికి జరిగే సాధారణ విషయము. జీవుడు లయమయ్యే చోటే శ్మశానం అని చెప్పవచ్చు. అక్కడి నుంచి ఆత్మ మరణ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటుందండి. పుట్టినవాడు చస్తాడు, చచ్చినవాడు మళ్ళీ తిరిగి జన్మిస్తాడు. ఇదే ఒక ఆత్మకి మనం చేసిన పాపాలు మళ్ళీ మనము ఆ పాప ప్రక్షాళన కర్మ అనుభవించడానికి మళ్ళీ 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 పుడుతూనే ఉంటాము వివిధ రకాల జీవులుగా. ముఖ్యంగా మానవ జన్మ రావాలంటే ఎంతో పెట్టి పుట్టాలండి. ఎందుకంటే మానవ జన్మలో మనము మన కర్మలను పోగొట్టుకోవడానికి అత్యంత అనుకూలమైన జన్మ మానవ జన్మ. మనము దైవనామ స్మరణ చేయొచ్చు, ఆ భగవంతునికి సమీపాన ఉండవచ్చు, మనము ఉచ్చారణ చేయవచ్చు. భగవంతుని నామస్మరణ చేసే భాగ్యము ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉందండి. కాశీ పుణ్యక్షేత్రంలో మరణించిన వారి యొక్క శరీరాలే కాదు, ఆత్మలు కూడా పరమాత్మలో లయమవుతాయట. మళ్ళీ వాళ్ళకి జన్మ అనేదే ఉండదట. జీవులు శాశ్వతంగా లయమయ్యే క్షేత్రము కాశీ పుణ్యక్షేత్రం అండి. అందుకే దీన్ని మహాశ్మశానం అని అన్నాము. కాశీలో చనిపోయిన వ్యక్తి మరలా సంసార బంధంలో చిక్కుకోడు, శాశ్వత ముక్తి లభిస్తుంది. అందుకే దీన్ని మహాశ్మశానం అన్నామండి. బ్రహ్మజ్ఞానం పొందిన యోగులకు ముక్తి లభిస్తుంది. అలా ముక్తి లభించడాన్ని శాశ్వత లయం అంటారు. అంటే వాళ్ళకి తిరిగి పుట్టుక అనేది ఉండదు. తాత్కాలికంగా ఆలోచిస్తే బ్రహ్మజ్ఞానమే మహాశ్మశానం. అది అజ్ఞాన అంధకారం లేని ఒక వెలుగు, జ్యోతి, కాంతి. అందుకే కాశీ క్షేత్రమును కాంతి క్షేత్రం అని కూడా అంటామండి. ప్రళయ కాలంలో ప్రపంచమంతా నాశనమైన మహాశ్మశానమైన కాశీ క్షేత్రం మాత్రము స్థిరంగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయండి. ఈ వీడియో చూశాక మీ అమూల్యమైన సలహాలని కామెంట్ బాక్స్ లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.